త్రయంబక, నీ దీక్షకు మెచ్చితిని. కళ్ళు తెరు. త్రయంబక, నీవు నీ జీవితంలో సాధించిన సమస్త శక్తులని ఏకరూపంగా కేంద్రీకరించి తక్షణమే ధారపోయి. అలాగే మాట. స్వీకరించు మాత. నిజంగా నీ త్యాగం అభినందనీయం. ఈ క్షణం నుంచి నీకు 3 శక్తులు అనుగ్రహిస్తున్నాను. ఒక శక్తితో నీకు అవసరమైన వ్యక్తిని నీ వద్దకు రప్పించుకోగలుగుతావు. 2వ శక్తితో ఆ వ్యక్తిని నీ ఆధీనంలోకి రప్పించుకుని నీకు అవసరమైన దానిని సాధించగలుగుతావు. ఇంకా అసలైనది 3వది, అనితర సాధ్యమైన శక్తి. అయితే ఆ శక్తిని ఒకమారు మాత్రమే ప్రయోగించగలుగుతావు. ఆ క్షణాన నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. కానీ పొరపాటు జరిగిందా, అది నీకే బెడుసు కొడుతుంది. జాగ్రత్త. మాత, మరి అర్థమైంది త్రయంబక. నీవు నాకు దారాదత్తం చేసిన నీ పూర్వ శక్తులన్నీ నీకే తిరిగి ప్రసాదిస్తున్నాను. సాధించాను. నేననుకున్నది సాధించాను. కృతజ్ఞతలు మాత. నువ్వనుగ్రహించిన శక్తులతో ఆ లోకాంతరవాసిని వశం చేసుకొని అమూల్యమైన సువర్ణ భ్రమరాన్ని అందుకుంటాను. తొందరపడకు త్రయంబక. సువర్ణ భ్రమరాన్ని సాధించటానికి ఒక ఔన్నత్యం కావాలి. అత్యున్నత స్థాయిలో ఆత్మ పరిణతి చెందిన వ్యక్తి మాత్రమే సువర్ణ భ్రమరాన్ని సాధించగలరు. అది నీలాంబరి అంశలో జన్మించిన లోకాంతరవాసికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆమెను వశం చేసుకోవడం నీ స్థాయికి అసంభవం. మాత, ఇన్ని శ్రమల కోర్చి సాధించినదంతా నిష్ప్రయోజనమేనా? మరొక మార్గము లేదా? ఉంది. లోకాంతరవాసి నీ ఆధీనంలోకి రావాలంటే అతి పిన్న వయసులో వివేకిగా, విజ్ఞానిగా, ఎటువంటి మనోవికారాలకు లోను కాని పసివాణిని నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడే నీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మాత. నీవు చెప్పిన లక్షణాలున్న పసివాడిని రప్పిస్తా, నీకు అర్పిస్తా. అనసూయ, అరవింద్ ఎక్కడా? పై గదిలో ఉన్నారమ్మా. నిద్రపోతుందా? ఒంట్లో బాగాలేదు కదమ్మా, కూసంత రెస్ట్ తీసుకుంటున్నారు. పిలవమంటారా అమ్మా? అవసరం లేదు, నేను వెళ్తానులే. అరవిందా, అరవిందా, ఏయ్,
అరవిందా, నేను చెప్పేది విను. అరవిందా ప్లీజ్. అరవిందా, ఆగు అరవిందా. ఇప్పటి వరకు చూసింది చాలు. ఇంకా నువ్వు చెప్తుంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు. అది కాదు అరవిందా. అరవిందా, జస్ట్ లిసన్. వద్దు. అరవింద, మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆఫీస్ వరకే పరిమితం అయి ఉంటే నేను ఎప్పటికీ అండర్స్టాండ్ చేసుకునేదాన్ని కాదేమో. కానీ కానీ అది మన ఇంటి కిచెన్ వరకు వచ్చినప్పుడు మీ రిలేషన్షిప్ ఏంటో నాకు సగం అర్థం అయిపోయింది. అది ఈ రోజు మా బెడ్రూమ్ వరకు వచ్చింది కాబట్టి నాకు పూర్తిగా అర్థమైంది. ఆఫీస్లో మొదలైన మీ బంధం ఇంత త్వరగా మా బెడ్రూమ్ వరకు వస్తుంది అనుకోలేదు. నమ్మిన వాళ్ళనే మోసం చేయొచ్చంట. అది ఈ రోజు నాకు అనుభవం అయింది. వసు, హాయ్ వినయ్. ఆ, ఆ, వినయ్ ఇది వినయ్ ఇదిగో మొన్న మనం ట్రై చేసిన వెబ్సైట్ పేజెస్. ఇదేమో నువ్వు అడిగిన టాపిక్ తాలూకు డీటెయిల్స్. ఆల్మోస్ట్ మనకు కావాల్సిన మ్యాటర్ అంతా ఇందులో ఉంది. ఇంకో ఇంపార్టెంట్ వెబ్సైట్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఆ ఒక్కటి దొరికితే చాలు, టోటల్ ఫైల్ మన చేతిలో ఉన్నట్టే. సారీ వసు. సారీయా? థ్యాంక్స్ చెప్తావనుకుంటే సారీ అంటావేంటి? అరవింద్ అలా మాట్లాడుతుంది అనుకోలేదు. రాను రాను మరీ మూర్ఖంగా తయారవుతోంది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా రెచ్చిపోవడం ఎక్కువైపోయింది. ఎలా ఉండే అరవింద్ ఇలా తయారవుతుందని కల్లో కూడా అనుకోలేదు. తన ప్లేస్లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు వినయ్. అంటే తన ప్రవర్తన వల్ల నీకే బాధ కలగలేదంటావా? బాధ దేనికి? పరిచయం ఉంది కదా అని చనువుగా సరాసరి బెడ్రూమ్లోకి రావటం తప్పు కాదంటావా? వసు, తనంత వైల్డ్గా రియాక్ట్ అయినా నీకు కోపం రాలేదా? చెప్పాను కదా వినయ్. పైకి చెప్పలేకపోయినా నువ్వు మనసులో ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఆహా, అదేం లేదు వినయ్. మనసులో బాధ ఎంతగా అణుచుకున్నా కళ్ళలో తప్పనిసరిగా కనపడుతుంది. నేను అరవింద్ చేత సారీ చెప్పించలేను. తన తరఫున కూడా నేనే సారీ చెప్తున్నాను. ప్లీజ్ వసు, ఒక్కసారి నన్ను చూసి క్షమించాలని చెప్పు. వినయ్, దయచేసి ఆ టాపిక్ వదిలే. నేను ఆ వెబ్సైట్ చెక్ చేసి వస్తాను.
విరాట్ బాలమేధావి, తన పాచికలతో వికల్పపురి యొక్క భవిష్యత్తును విశ్లేషించగల విజ్ఞాని. ఇన్నాళ్ళు నీ పాచికలతో వికల్పపురి ప్రజలకు లేనిపోనివి చెప్పి వారితో ఆడుకున్నావు. ఇప్పుడు నీతో నేనాడుకుంటాను. విరాట్, నువ్వు నా చక్రబంధంలో చిక్కావు. నా ఆజ్ఞకు లోబడి నీవు వర్తిస్తున్నావు. వెళ్ళి ఆ జలాశయంలో స్నానము చేసిరా. త్రిశక్తి మాత, త్వరలోనే నీ ముచ్చటను తీర్చబోతున్నాను. విరాట్ ఇప్పుడు పూర్తిగా నా అధీనంలో ఉన్నాడు.